తీసుకొని నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మీడియాని వాడుకోవాలని. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎంతమందికి ఉంది ఇంట్లో? సోలార్ పవర్ లేదు. వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ ఎంతమంది ఉంది ఇంట్లో? మా ఇంట్లో ఇప్పుడు గుంత ఉంది. మా ఇంట్లో ఇప్పుడు గుంత ఉంది. ఇంకా కూరగాయలు ఎంతమంది పండిస్తున్నారు ఇంట్లో? కంపోస్ట్ ఎంతమంది చేస్తున్నారు? ఇరిగేషన్, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త చేస్తున్నారు కొంతమంది. సో దీన్ని బట్టి మనం ఏంటంటే ఒక డిజిటల్ గూగుల్ ఫామ్ పంపిస్తే మీరు ఏం చేస్తారు, దాంట్లో మీ ఇంట్లో చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని అక్కడ టిక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఈరోజు వచ్చిన గ్రూప్లో మనం ఒక 50 మంది ఉన్నాం. 50 మందిలో మీరు పెట్టినటువంటి టిక్ని బట్టి దానికి ఏమవుతుంది, ఒక రేటింగ్ వస్తుంది. జనరల్గా మనం ఫ్యాన్ కానీ ఫ్రిడ్జ్ కానీ కొన్నప్పుడు 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ రేటింగ్ వస్తుంది. అట్లా మీరు చేసేటటువంటి ప్రాక్టీస్ని బట్టి మీకు ఏమవుతుంది, ఒక రేటింగ్ వస్తుంది. సో మొత్తం నల్గొండ జిల్లాలో ఒక 10,000 మంది టీచర్లు ఉంటే 5 స్టార్ ఉన్న వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు, 4 స్టార్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, 0 స్టార్ ఉన్న వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసి ఒక కొన్ని ముక్కలు పెడితే 1 స్టార్కి వస్తారు. 1 2 2 3 3 4 4 5 5 సూపర్ స్టార్. సో అట్లా మనకి ఒక ఫైనల్ ఒక రోజు వచ్చేసరికి ఏమవుతుంది, మొత్తం నల్గొండలో 10,000 మెంబర్స్ టీచర్స్ ఉంటే 10,000కి 10,000 5 స్టార్ వాళ్ళు ఉన్నారు అని. ఉదాహరణకి మనకి సోలార్ పెట్టుకోండి, ఎవరు చెప్పగలరో మరి దాని మీద మనకి ఐడియా లేకపోతే మనకు పోలేదు. ఒక్కసారి కనుక మనం సోలార్ కరెంట్కి పోతే అది సబ్సిడీ ఇస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీకు దాంట్లో చాలా బెనిఫిట్స్ కూడా, పవర్ బిల్ ఇది అవుతుంది. సో కాబట్టి మీకు దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. సో నా కోరిక ఏంటంటే దీన్ని బట్టి నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాపర్టీ ట్యాక్స్లో ఒక 1% రిబేట్ ఇవ్వండి, లేదా మీరు ఏదైనా ప్రమోషన్స్ ఇస్తున్నప్పుడు ఇట్లా ఈ 5 స్టార్ రేటింగ్ వాళ్ళకి మీరు ఒక ½ మార్కు కలపండి, ఒక మార్కు కలపండి. సో దానికోసమైన వాళ్ళ 5 స్టార్ కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఏదైనా తిండి తినాలంటే ఆడ చూసి రేటింగ్ చూసి తిండి తింటున్నారంటే, ఏదైనా సినిమా చూడాలంటే ఆడ రేటింగ్ చూస్తున్నాడు. రేపటి నాడు నీకు దోస్తానం చేయాలంటే కూడా ఏం చేస్తాడు, రేటింగ్ చూస్తాడు. ఆ టీచర్ ఏది రేటింగ్ ఎట్లుందా అనేది చేయాలా వద్దా డిసైడ్ చేసుకొని భవిష్యత్తు ఇది చెప్పట్లేదు, వాస్తవాలు ఏం జరుగుతుందో చెప్తున్నాను. సినిమా చూడాలన్నా కూడా అది 3 స్టార్ రేటింగ్ వద్దు. మీరు బట్టలు చూడాలన్నా కూడా షోరూమ్ బాగాలేదు, రెస్టారెంట్కి పోవాలన్నా కూడా రేటింగ్ బాగాలేదు అన్న ప్రకారంగా వెళ్తా ఉన్నారు. మీ స్కూళ్ళ పరిస్థితి కూడా అంతే లేకుండా అది 5 స్టార్ రేటింగ్ స్కూల్, పిల్లలు ఆటోమేటిక్గా వచ్చి లైన్ కడతారు. అది 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ అట్లా అనేటటువంటి భావజాలంతో మనం ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకోవాలి. ఓజోన్ డే సందర్భంగా ఏంటి థీమ్ ఏంటి, ఇంటర్నేషనల్ ఏం థీమ్ ఇచ్చింది, ఏమి ఇచ్చారు థీమ్గా? ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్, సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. కాబట్టి మనమంతా మళ్ళీ ఒక్కసారి నేచర్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే అన్ని ప్రయత్నాలు చేయాలి. సో నేను ఇట్లా దాదాపు 15 సంవత్సరాల నుంచి చాలామంది టీచర్లను ఇస్తూనే ఉన్నారు, ప్రతి ప్రోగ్రామ్కి వెళ్తూనే ఉన్నారు, ఇచ్చేస్తూనే ఉన్నారు. బట్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కొత్త అనుభవం జరుగుతూ ఉన్నాయి. మన టీచర్స్ ట్రైనింగ్లో నేను అన్ని ప్లాస్టిక్ కవర్ కూడా ఇస్తా ఉన్నాను. మేడం వచ్చింది, సార్ మీరు పక్కకుండా మేము చేస్తాము ఒక 4-5 నుంచి దాదాపు 200 ప్లేట్లు మొత్తం కవర్లు, పైన ఉన్న కవర్లు కూడా వికేసేవారు. సో అట్లా మన లాస్ట్ ఉమెన్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఏమైంది, సో నేను ఇట్లా చేస్తా ఉన్నాను సార్ అంటే ఫోన్ చేసేది, సార్ మేము ఇట్లా మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అన్నారు. 50 మంది టీచర్లు ఏం చేశారు, ఒక 50 రూపాయలు 60 రూపాయలు వేసి 3,600 రూపాయలు కలెక్ట్ చేసి నన్ను పిలిచి ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకొక ఒక టీచర్ ఏంటంటే నాకు పేరు చెప్పుకోవడం అట్లా ఇష్టం చేస్తాను, మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పండి సార్, ఇట్లా కొంత అమౌంట్ నా వంతుగా చేస్తే సార్ అంటే అట్లా ఒక్కొక్క రకంగా. లేదా ఒకరు ఏం చేస్తారు, సార్ మీరు మా స్కూల్కి రండి సార్, మా పిల్లలకి మోటివేట్ చేయండి సార్, లేదా మా స్కూల్లో ఈ కిచెన్ గార్డెన్ చేస్తున్నాం సార్, లేదా మా ఇంట్లో ఈ టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం సార్, లేదా ఇట్లా వాళ్ళకి సంబంధించి. లేదు మన మిర్యాలగూడలో ఒక సార్ వాళ్ళ కొడుకు రిసెప్షన్ చాలా ఆయనకి పర్యావరణ హితంగా చేయాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. అంటే ఇమ్మీడియట్లీ మారిపోవచ్చు. సార్ ఏం చేసారు, దాదాపు 1000-1500 మందికి మొత్తం స్టీల్ ప్లేట్లలో భోజనము, స్టీల్ గ్లాసులలో ఇది చేసి కూర్చోబెట్టి పెట్టి నన్ను ఆహ్వానించి మీరు అక్కడ స్టాల్ పెట్టండి సార్, పర్యావరణం గురించి అందరికీ చెప్పండి సార్ అని చెప్పేసి
నేను అక్కడ ఒక స్టాల్ పెట్టి వచ్చిన వాళ్ళందరితో డ్రాయింగ్ వేయడం, అక్కడ చేనేత బట్టలను డిస్ప్లే పెట్టడం, విలేజ్ ఉత్పత్తులు డిస్ప్లే పెట్టడం, అన్కల్టివేటెడ్ వెజిటేబుల్స్ని అక్కడ పెట్టడం, అక్కడ పూలు కూడా కంపోస్ట్ చేయడం, సెగ్రిగేట్ చేయడం, అట్లా అంత ప్రాపర్గా చేయడం జరిగింది. అంటే ఎందుకంటే ఇలానే చేయాలని నియమం ఏమేమి లేదని ఎన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పారనమాట. సో రేపు కొంతమంది సార్ దసరా పండుగ వస్తుంది, అందరు మనకు బట్టలు కొనుక్కుంటారు, సార్ మేము చేనేత బట్టలు ఉందాం అనుకుంటున్నాం, మరి ఎక్కడ దొరుకుతాయి ఏంటి సార్ దానికి సంబంధించిన తీసేపండి, లేదా మా పిల్లెట్స్ తీసుకోవాలని, ఆర్గానిక్ ఉత్పత్తులు తీసుకోవాలని, అట్లా ఎవరెవరికి ఏమేమి అనిపిస్తాయి దాని ప్రకారంగా మనం అందరం కలిసి ఇది చేసుకోవాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని, ఎస్డిజి గోల్స్ ఎన్ని ఉన్నాయి? గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 16 గోల్స్ అన్నమాట. ఈ 16 గోల్స్లో ఏంటంటే హంగర్ రిలీఫ్, క్లైమేట్ చేంజ్, లైఫ్ అండర్ వాటర్, లైఫ్ ఆన్ ఎర్త్, తర్వాత జెండర్ ఈక్వాలిటీ, తర్వాత హంగర్ రిలీఫ్, తర్వాత హెల్త్, ఇట్లా వెల్ బీయింగ్, ఇట్లా మొత్తం 16 గోల్స్ ఉన్నాయి. ఎప్పుడు ఫ్రేమ్ చేశారు ఈ గోల్స్ అంటే 2016లో 2015లో ఫ్రేమ్ చేశారు. చేసి ఏం చేశారు, 2030 వరకు సాధించాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం మనం, 2025లో ఉన్నాం. కానీ మనకి ఇంకా సమాజానికి ఎవ్వరు కూడా దాన్ని ఎప్పుడైనా చెప్పారా మనకి ఎస్డిజి గోల్స్? ఎప్పుడు చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేసి 2030 వరకే మనం సాధిస్తామనుకున్నాం. 2025లో ఉన్నాం, మనకే ఫుల్ ఫామ్ తెలియకపోతే, ఎన్ని గోల్స్ ఉన్నాయో తెలియకపోతే ఇంకా జనరల్ ఉన్నటువంటి సమాజం పరిస్థితి ఏంటి? కాబట్టి 2016లో ఏం చేశారు, 17వ గోల్ పెట్టారు. ఈ 16 గోల్ను సాధించడానికి 17వ గోల్ ఏంటంటే పార్ట్నర్షిప్, కొలాబరేషన్. సో అందరూ కొలాబరేషన్స్ అయ్యి, టీచర్లు, పొలిటీషియన్స్ అందరు కొలాబరేషన్స్ అయ్యి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించాలి 2030 వరకే అని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా వారు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ వీక్ మొత్తం కూడా సస్టైనబుల్ వీక్ అన్నమాట. కాబట్టి మనందరం కలిసి నేచర్ని కాపాడుకోవడానికి భాగస్వామ్యం అవుతాం. సార్కి, మేడంకి నేను ఫోన్ నెంబర్ పంపిస్తాను. ఎవరైనా మీ స్కూల్లో ఇన్వైట్ చేసి నేచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇచ్చేయాలన్నా ఇన్వైట్ చేస్తే నేను ఏం పైసలు తీసుకోకుండా మీ దగ్గరకు వచ్చి ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరైనా టీ గ్లాస్ తెచ్చుకొని ఇందాక మొహమాట పడి గిఫ్ట్ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క నిమిషం వస్తే వాళ్ళ గిఫ్ట్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. అందరు తీసుకున్నారా? గిఫ్ట్ తీసుకున్నారు అందరూ? ఓకే, థ్యాంక్ యూ.